బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. మనం ఒక 2-3 డేస్ నుంచి అసలు గ్రౌండ్ లెవెల్ మనం సర్వే చేసాం. గ్రామీణ ప్రాంతాలలో నెక్స్ట్ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ఏ పార్టీకి ఎంత బలం ఉంది ఏంటి అనేది మనం 2 డేస్ నుంచి వీడియోస్ కూడా చేస్తున్నాం. సో ఇందులో భాగంగా నిన్న మొన్న మనం ఒక 10 జిల్లాలు మనం సర్వే చేసాం. గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. ఈరోజు ఇంకా ఏ జిల్లాల్లో గ్రౌండ్ లెవెల్ ఎంత ఉంది, అసలు ఏం జరుగుతుంది ఏంటో ఈ అంశంపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి చూసుకున్నాం. ముఖేష్ గారు, ఇప్పుడు 11 ఇప్పుడు మనం నిన్న చూసుకున్నాం 10 జిల్లాల్లో బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేటప్పటికి ఎలా ఉంది? సో కొమరం భీం ఆసిఫాబాద్ వచ్చేసి అక్కడ కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి అది జిల్లా కేంద్రము. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కోవలక్ష్మి గారు. అదే విధంగా ఇంకో నియోజకవర్గం సిర్పూర్ లో అక్కడ బీజేపీ పాల్వాయి హరీష్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ లో కొంత బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా సో కొంత బీఆర్ఎస్ బీజేపీ లీడ్ రోల్ పోషిస్తుందా ఏంటి అనేది కొంత తెలియాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఉమ్మడి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సిర్పూర్ కాగజ్ నగర్ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు, సో ఇక్కడ నుంచి కూడా కోనేరు కోనప్ప గారు కూడా కొంత 2 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా ఆయన ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఎవరు ఎక్కువ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉన్నారు కోనేరు కోనప్ప గారు. సో బీఆర్ఎస్ బీజేపీ దాని తర్వాత కాంగ్రెస్ ముగ్గురు బలమైన నాయకులే. కొంత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు చాలా బలంగా ఉన్నటువంటి సందర్భం. సో బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఉన్న కోవలక్ష్మి గారు అయితే ఖచ్చితంగా ఆవిడ ఎమ్మెల్యేగా అక్కడ ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు 20,000 ఓట్ల మెజార్టీతో ఆవిడ గెలిచారు. సో ఈ బీఆర్ఎస్ ఇక్కడైతే నాకు తెలిసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 జెడ్పీటీసీలు, 15 ఎంపీటీసీలు, 127 ఎంపీటీసీలు, 15 ఎంపీపీలు అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తంగా చూసుకున్నట్టయితే కొంచెం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత బీఆర్ఎస్ కి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు మనకు కొంత సర్వేలో తెలుస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాబట్టి కొంత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు యాక్టివ్గా ఉండడం. అదేవిధంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కొంత బలమైన నాయకులు ఉన్నారు. విశ్వప్రసాద్ రావు అని చెప్పేసి అక్కడ కొంతమంది ఉన్నారు డిసిసి చైర్మన్ గా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అందులో ఆసిఫాబాద్ జిల్లాలో కొంత బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కొంత చాలా యాక్టివ్ గానే ఉన్నాయి. సో జనాలు కొంత చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు ఫేవర్ గా ఉన్నట్టు అక్కడ ప్రజలు, అదే విధంగా కాంగ్రెస్ ఈ రెండు మాత్రమే వినిపిస్తున్నాయి. సో బీజేపీ కూడా కొంత 20% ఓట్ బ్యాంక్ సాధించుకునే అవకాశం అయితే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మిగతా 80% కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండేటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో. నెక్స్ట్ మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇది. సో మహబూబాబాద్ లో సో నాకు తెలిసి ఇక్కడ చాలా ముఖ్యమైన నేతలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే అవకాశం అయితే మన సర్వేలో తెలిసింది. సో మరి చూద్దాం ఎలక్షన్ మూవ్మెంట్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మహబూబాబాద్ లో కొంత కీలకమైన బీఆర్ఎస్ క్యాడర్ ఉంది కాబట్టి అది కొంత బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉండే అవకాశం అయితే ఉంది దీని. అదే విధంగా ఇంకా నెక్స్ట్ మహబూబ్ నగర్, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్ కాంగ్రెస్. ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి దానిలో డౌటే లేదు. సో దీనిలో కాంగ్రెస్, ఇంకా ఈ రెండింటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మంచిర్యాల జిల్లాకి వస్తే ఇది పక్క కాంగ్రెస్. ఇక దీంట్లో డౌట్ లేదు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు గారు, సో ఆయన గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో వాళ్ళ సతీమణి కూడా ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటారు, ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచిర్యాల జిల్లాలో మాత్రం మొత్తం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు నిత్యం అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపేట కావచ్చు, ఇంకేమన్నా హాజీపూర్ కావచ్చు, ఇక్కడ రకరకాల గ్రామాలు ఉన్నాయి.
ఎప్పుడు అవి విజిట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ ప్రజల్లోకి అందుబాటులోనే ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మంచిర్యాలలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు సో స్థానిక సంస్థ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయ్యే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో అయితే డౌట్ లేదు. కాకపోతే ఆయన కొంత నాకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం క్యాడర్ అయితే చాలా బలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే పుంజుకునే అవకాశం అయితే ఉంది అక్కడ. ఇక దాని తర్వాత అక్కడ మంత్రి వివేక్ గారు, అది కూడా చెన్నూరు నియోజకవర్గం, అది కూడా మంచిర్యాల జిల్లా కిందికి వస్తుంది. సో అక్కడ కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా కీలకమైన వ్యక్తి బల్క సుమన్ కూడా ఉన్నాడు. మరి ఇప్పుడైతే కొంత మీడియాలో ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ఎలాంటి రోల్ పోషిస్తారనేది కొంత క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. రైట్, ఇప్పుడు మంచిర్యాలలో మొత్తానికైతే కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే ఉంది స్థానిక సంస్థ ఎన్నికల్లో. రైట్, నెక్స్ట్ వచ్చేసి మెదక్ విషయానికి వస్తే, మెదక్ అంటే గుర్తుకొచ్చేది మన కేసీఆర్ గారు. ఎందుకంటే కారు 16 ఢిల్లీలో సర్కారు. సో అంటే అట్లని కాదు, కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మెదక్ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట కానివ్వండి ఇలా చాలా డెవలప్మెంట్ చేశారు. సో మెదక్ చూసుకున్నట్టయితే ఇది సపరేట్ జిల్లా అయిపోయింది. ఇప్పుడు దానికైతే ఎంపీ రఘునందన్ రావు గారు అయితే పార్లమెంట్ స్థానంలో ఉన్నారు. సో అక్కడ లోకల్లో మాత్రం బీఆర్ఎస్ హవానే ఉంది. సో అక్కడ మెయిన్ గా మైనంపల్లి రోహిత్ గారు కూడా కొంత ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ప్రభావం చెప్పలేను. మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరి పతాన ఇంత, ఎవరు స్థానిక సంస్థల్లో యాక్టివ్ రోల్ పోషిస్తారు, నిజంగానే బీఆర్ఎస్ కంచుకోటగా పెట్టిన మెదక్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంటారా అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఇక టఫ్ ఫైట్ ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ మళ్ళీ దాని తర్వాత రఘునందన్ రావు గారు ఎంపీ చేసిన వ్యక్తి ఓటర్లు మరి స్థానిక సంస్థల్లో బీజేపీ చేస్తారనేది కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మెదక్లో మాత్రం కొంచెం బీఆర్ఎస్, కాంగ్రెస్, దాని తర్వాత బీజేపీ కూడా కొంచెం త్రిముఖ వ్యూహం అయితే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో నిజంగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ 3 పార్టీలు ఎలా తలపడతాయి, దీంట్లో ఎవరు అధికార పగ్గ చేపడతారనేది కొంత చర్చనీయాంశంగా మారింది. సో మా సర్వేలో మాకు తెలిసినంత మేము ఫీడ్బ్యాక్ తీసుకొని మీకైతే మీ ముందరే పెడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్లో మెయిన్గా ఇప్పటి వరకు పథకాలు ఎవరికి అందినాయి, ఎవరికి అందలేదు అనేది కూడా కొంత చర్చకు దారితీస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఓటర్లు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది మనం ఐడెంటిఫై చేయడం. ఈరోజు ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళు నైట్కు నైట్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి, ఎంతమంది దానివల్ల లబ్ధి పొందుతున్నారు, నిజంగానే అనుకున్నంత పాపులేషన్ దానికి వచ్చిందా రాలేదా. సో లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఓటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఇవి పొందుకున్న వారు ఖచ్చితంగా వేస్తారు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా రకరకాల పథకాలు ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పటికీ కూడా మరి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము ఎలక్షన్ జరిగితే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఒక అంచనాకు వచ్చి మాకు తెలిసిన సమాచారం స్వీకరించి అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. దీంట్లో మీ జిల్లాలు కానీ మీ నియోజకవర్గాలు కానీ ఉంటే దాంట్లో అక్కడ ఏ పార్టీ అనుకూలంగా ఉంది అనేది కూడా ఒకసారి తెలియజేయండి అని